ఎలక్ట్రా కాంప్లెక్స్లోని ప్రత్యర్థులు ఎవరు? ద అపోనెంట్స్ ఇన్ ఎలక్ట్రా కాంప్లెక్స్. ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేటువంటి పదం మనోవిజ్ఞాన శాస్త్రంలో సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం, సైకో అనాలిసిస్, మనోవిశ్లేషణ సిద్ధాంతంలోని మనోలైంగిక వికాస దశలు, సైకోసెక్సువల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో 3వ స్టేజ్ శిష్ణ దశకు సంబంధించినవి. ఈ శిష్ణ దశ పానిక్ స్టేజ్ 3 to 5 years మధ్యలో ఉంటుంది. ఈ 3 to 5 years మధ్యలో బాలికలలో 2 లక్షణాలు ఏర్పడతాయని ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. ఒకటి ఒడిపస్ కాంప్లెక్స్, ఇంకొకటి ఎలక్ట్రా కాంప్లెక్స్. అడిగిన ప్రశ్న, ఎలక్ట్రా కాంప్లెక్స్లోని ప్రత్యర్థులు ఎవరు? ఎలక్ట్రా అంటే బాలిక అని గుర్తుపెట్టుకోండి. సో బాలిక లేక అమ్మాయిలు తండ్రిని ఆరాధిస్తూ, తండ్రి ప్రేమానురాగాలు కోరుకుంటూ తల్లిని ప్రత్యర్థిగా భావిస్తే అది ఎలక్ట్రా కాంప్లెక్స్. అదేవిధంగా బాలురు తల్లి ప్రేమానురాగాలు కోరుకుని తండ్రిని ద్వేషిస్తే అది ఒడిపస్ కాంప్లెక్స్గా పేర్కొన్నారు. ఈ 2 లక్షణాలు మనోలైంగిక వికాస దశలోని శిష్ణ దశలో డెవలప్ అవుతాయని ఫ్రాయిడ్ పేర్కొన్నాడు. ఫ్రాయిడ్ ఒక డాక్టర్, ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, నాటకాలు కూడా విపరీతంగా చదివేవాడు. ఆయన 2 నాటకాలలో నుంచి 2 నేమ్స్ తీసుకున్నాడు. ఒకటి సోఫోకిల్స్ రాసినటువంటి ఒడిపస్ రెక్స్ అనేటువంటి నాటకంలో ఈ యొక్క ఒడిపస్ తండ్రి అయినటువంటి లయస్ను చంపి తన తల్లి జొకస్తాను తనకు తెలియకుండానే వివాహం చేసుకుంటాడు. ఆ కథ ఆధారంగా ఒడిపస్ రెక్స్ అనేటువంటి నాటకం ఆధారంగా ఒడిపస్ కాంప్లెక్స్ అనే పదాన్ని ఉపయోగించాడు తన సిద్ధాంతంలో ఫ్రాయిడ్. అదేవిధంగా ఓనిల్ రాసినటువంటి మౌర్నింగ్ బికమ్స్ ఎలక్ట్రా అనేటువంటి నాటకంలో ఈ యొక్క ఎలక్ట్రా అనేటువంటి బాలిక తల్లిని ఏ విధంగా ద్వేషిస్తుంది, తండ్రి ప్రేమానురాగాలు ఏ విధంగా కోరుకున్నదో ఈ నాటకంలో వివరిస్తారు. కాబట్టి ఈ నాటకం ఆధారంగా ఎలక్ట్రా కాంప్లెక్స్ అనే పదాన్ని ఫ్రాయిడ్ తీసుకున్నాడు. సో ఎలక్ట్రా కాంప్లెక్స్ అంటే బాలికలు తండ్రి ప్రేమానురాగాలు కోరుకొని తల్లిని ద్వేషించడం. ఇక్కడ గమనించండి ప్రశ్న, ఎలక్ట్రా కాంప్లెక్స్లోని ప్రత్యర్థులు ఎవరంటే తల్లి మరియు కుమార్తె. అంటే మదర్ను డాటర్ ద్వేషించడం, అదేవిధంగా డాటర్ ఫాదర్ను ప్రేమించడము, ప్రేమానురాగాలు కోరుకోవడం అనేది ఎలక్ట్రా కాంప్లెక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా కొడుకు తండ్రిని ద్వేషిస్తూ తల్లి ప్రేమానురాగాలు కోరుకుంటే ఒడిపస్ కాంప్లెక్స్గా గమనించవచ్చు. ఇది ఏపీ టెట్లో అడిగిన ప్రశ్న. ఈ విధంగా టీచర్ జాబ్ సాధించాలంటే గతంలో టెట్, డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్నలను విశ్లేషణాత్మకంగా అవగాహన చేసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్నటువంటి షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. గతంలో నేను అప్లోడ్ చేసిన షార్ట్స్, వీడియోస్ మీ కంటెంట్ నాలెడ్జ్ కోసం తప్పనిసరిగా చూడండి. మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.